టాపిక్ చూసినట్టయితే రేవంత్ సర్కార్ పై జర్నలిస్ట్ సంఘాలు తిరగబడ్డాయి. కొత్త అక్రెడిటేషన్ జారీలో ప్రభుత్వ మార్గదర్శకాలను జర్నలిస్టులు తప్పుబడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు లక్డీ కపూర్లోని హైదరాబాద్ కలెక్టరేట్ ను జర్నలిస్టులు ముట్టడించడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జర్నలిస్టులపై జులుం ప్రదర్శించిన పోలీసులు వారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టులు ఏకకంఠంతో నినదించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 అక్రెడిటేషన్ కార్డు జారీ చేస్తే రేవంత్ సర్కార్ 252 జీవోతో 10,000 అక్రెడిటేషన్ కార్డుల కోత పెడుతోందని జర్నలిస్ట్ సంఘాలు ఆరోపించాయి. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, మరి రేవంత్ సర్కార్ పై జర్నలిస్టు సంఘాలు తిరగబడుతున్నట్టుగా తెలుస్తోంది. అక్రెడిటేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు సమంజసం కాదని చెప్పేసి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి యాసర్? అమూల్య, ఏదైతే జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త అక్రిడేషన్ మార్గదర్శకాలపై అన్ని జర్నలిస్ట్ సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే రాష్ట్ర సర్కార్ నిర్ణయానికి నిరసనగా ఇవాళ జర్నలిస్ట్ సంఘాల నేతలు ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. ఏదైతే జర్నలిస్ట్ సంఘాల నేతలు శాంతియుతంగా కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేస్తుండగా పోలీసులు అయితే జర్నలిస్టుల పట్ల అత్యుత్సాహంగా ప్రదర్శించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కలెక్టరేట్ గేట్ ముందు కూడా నిరసన తెలపనివ్వకుండా పోలీసులు అయితే జర్నలిస్టులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి ఏర్పడింది. అటు పోలీసులు జర్నలిస్టుల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర వాగ్వాదం కూడా జరిగిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పోలీసుల తీరుపై అయితే జర్నలిస్టులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో అయితే జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అటు జర్నలిస్టులను బలవంతంగా అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఏదైతే రేవంత్ ప్రజాపాలనలో జర్నలిస్టుల గొంతు నొక్కడం సిగ్గు అని జర్నలిస్టులు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్ సర్కార్ ఏదైతే 252 జీవోను అన్ని జర్నలిస్ట్ సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. కొత్తగా ఎవరికి గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా ఇప్పటి వరకు 14,000 అక్రిడేషన్లను ఈ 252 జీవోతోని రద్దు చేయాలని చూస్తున్నారు. దీంతో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత జీవో మాదిరిగానే ఏదైతే అక్రిడేషన్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. గత కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ప్రతి ఒక్కరికి కార్డులు ఇచ్చారన్నారు. ప్రధానంగా ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగింది. అప్పుడు కేసీఆర్ పాలనలో ప్రతి జర్నలిస్టు న్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఏదైతే ఇప్పుడు సర్కార్ తీసుకొచ్చిన 252 జీవోను దాదాపు 13,000 అక్రిడేషన్ కార్డులు కోతా పెట్టే విధంగా అయితే ఈ జీవో ఉంది. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అయితే ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే కేసీఆర్ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమానికి అక్రిడేషన్లు మాత్రమే కాకుండా వేలాది మంది జర్నలిస్టులను ఆదుకున్న సందర్భాలను ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు గుర్తు చేశాయి. కానీ ఇప్పుడు ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం నడుపుతున్న రేవంత్ సర్కార్ ఉన్న జర్నలిస్టులను గొంతు నొక్కేలా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత అన్యాయం జరగలేదని ప్రధానంగా తప్పుపడుతున్నారు. ప్రధానంగా గతంలో మాదిరిగానే అక్రిడేషన్ అర్హులైన జర్నలిస్టులకు ఇచ్చారో అదే విధంగా ఈసారికి అదే జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రధానంగా టీడబ్ల్యూజే నేతలు డిమాండ్ చేశారు. అటు డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ అందజేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. మరోవైపు అటు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అయితే కలెక్టరేట్లు ముట్టడించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ జర్నలిస్టులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం, వాళ్ళు న్యాయబద్ధంగానే తమ డిమాండ్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది ఏదైతే జర్నలిస్టుల అరెస్టును
ప్రజల గొంతుగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, నిర్బంధించడం కాంగ్రెస్ నిరకుశతో నిదర్శనమని కేటీఆర్ ప్రధానంగా చెప్పారు. ఏదైతే జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఏదైతే 252 జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏదైతే జర్నలిస్టుల అక్రిడిటేషన్ లో కోత విధించడంపై ప్రభుత్వం వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం నిరకుశల నిదర్శనమని ప్రధానంగా అయితే కేటీఆర్ మండిపడ్డారు. ఏదైతే ప్రభుత్వం వాటిని వెంటనే అమలు చేయాలి, 252 జీవోను రద్దు చేసి పాత విధంగానే అక్రిడిటేషన్ అందజేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే జర్నలిస్టులు చేసిన పోరాటానికి అటు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్.